మీడియం బెదిరిస్తున్నారు లైవ్ ఆపమని భరత్ గారు. మేము లైవ్ ఆపమండి, వాళ్ళు చెప్తే లైవ్ ఆపడానికి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి మేము ఇక్కడ లేము. పోలీసులు ప్రభుత్వం మాకు స్వేచ్ఛ ఉంది, ప్రొటెస్ట్లను కవర్ చేసే స్వేచ్ఛ ఉంది. ఓకే, మీడియా వాళ్ళెవరో చెప్తే వీళ్ళెవరో చెప్తే మేము ఆపము. అందుకని నేను ఇది ప్రపంచం దృష్టికి తీసుకురావడానికే ప్రపంచంలో ఉన్న, ఎందుకంటే జీ తెలుగు న్యూస్ ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, గల్ఫ్ లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, అమెరికాలో ఉన్న హిందువులు కూడా చూస్తున్నారు. వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, ఏం జరుగుతుందో దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు లైవ్ ఆపమంటే నాకు తెలిసి పెద్దల దృష్టికి వెళ్ళిందో లేదో మరి. అక్కడ లోకల్ ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ గారు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ దృష్టికి ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, వాళ్ళందరి దృష్టికి వెళ్ళిందో లేదో, ప్లస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెద్ద నాయకుల దృష్టికి కూడా వెళ్ళిందో లేదో, వాళ్ళందరూ డెఫినెట్ గా ఇప్పుడు ఈ లైవ్ చూసిన తర్వాత లేకపోతే వేరే వాళ్ళు చూసిన తర్వాత రెస్పాండ్ కావాలి. ఒకసారి కెమెరామెన్ లాంగ్ ఫ్రేమ్ వెళ్తే కనుక బస్తీ వాసుల టెంపుల్ నేలమట్టం చేస్తామని నిన్నటి నుంచి ఆందోళన జరుగుతుంది. దీని మీద నేలమట్టం చేసేసారు భరత్ గారు, ఏం లేదు అక్కడ, విగ్రహం లేదు, ఏం లేదు. విగ్రహాన్ని విగ్రహాన్ని కాపండి, ఇది మాట్లాడదామని చెప్పాను, అయినా వాళ్ళు విగ్రహాన్ని ఎక్కడ షిఫ్ట్ చేశారు మాధవలత గారు? విగ్రహం కూడా ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఓకే ఓకే, సో వాళ్ళ ఆరోపణ ఏంటి? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని ఖాళీ చేయాలని, అంతేనా? ఏంది ప్రభుత్వ భూమి అండి? 80 గజాలు ఊరి పొలిమేర దేవత, 100 సంవత్సరాలుగా ఉన్న ఊరి పొలిమేర దేవత 80 గజాలు. అంత ప్రభుత్వానికి ప్రజలే ప్రభుత్వమైన ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిలో అంత అడ్డం వచ్చిందా భరత్ గారు? నిజంగానా? రియలీ దిస్? సో చూడాలి ఎట్లా ఏం జవాబు ఇమ్మంటారండి నన్ను ఏం మాట్లాడమంటారు? ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? ఆవేదన వస్తుంది నాకు. ఓకే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? పోలీసులు ఏంది అరెస్ట్ చేస్తాం? వెళ్ళిపోమంటున్నారు నన్ను. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే నేను ఉన్నంత వరకు వీళ్ళు ఉంటారు. ఓకే, నన్ను వీళ్ళు ఏమి ఫిజికల్ గా హ్యాండిల్ చేయలేరు. దే హావ్ దేర్ ఓన్, ఒక రకంగా పాపం వాళ్ళని మెచ్చుకోవచ్చు. దే హావ్ రెస్పెక్ట్ ఫర్ మీ. నన్నేమో వ్యాన్ లో వేసి పోలీస్ స్టేషన్ తీసుకపోరు. తీసుకపోండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఈ ఆడవాళ్ళని నన్ను తీసుకపోండి పోలీస్ స్టేషన్ కి. కూర్చొని ధర్మబద్ధంగా శాంతియుతంగా అమ్మవారి గుడిని ఎందుకురా నాయన కూల్చారని అడగడం నా తప్పైతే ఐ విల్ టేక్ ఫర్ ఇట్, ఐ విల్ టేక్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇట్. ఏం చేస్తారో చేయండి నన్ను. ఓకే 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 మాధవలత గారు, సో మేమైతే జీ తెలుగు న్యూస్ పక్షాన మేము మా బాధ్యత నిర్వర్తించాం. చాలా సంతోషం అండి, రుణపడి ఉన్నాం భరత్ గారు. ఎందుకంటే ఛానల్స్, మీడియా, జర్నలిస్టులు ఈ అన్యాయాన్ని ఎలిగెత్తి బయటికి చెప్పిన నాడు ఎంతో కొంత ఇలాంటి ఉద్యమాలు ముందుకు వెళతాయి భరత్ గారు. ఓకే ఓకే, సో దీన్ని డెఫినెట్ గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చూసినా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చూసినా, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చూసినా, తర్వాత హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారికి బహుశా నాకు తెలిసి పక్క డివిజన్ అనుకుంటున్నాను, లోకల్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి అవుతారు, దానం నాగేందర్ లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ప్లస్ విశ్వ హిందూ పరిషత్ ఆల్రెడీ ఇచ్చింది దీని మీద. అడిగామండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఆ భూమిలో ఆ 100 గజాల అమ్మవారి ఎవరికి అడ్డం వచ్చింది? 2 కోట్లు వాళ్ళు ఆమెను నమ్ముకోనే కదా బతుకుతున్నారు. ఓకే, 2 కోట్లు అంటే అదొక నమ్మకం. 2 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే గనక దాన్ని వదిలిపెడతామంటే నిజానికి చాలా మంది హిందువులు దానికి డొనేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సో డెఫినెట్ గా ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వమని మీతో 2 కోట్లు వీళ్ళందరూ కూలీ నాలి వేసుకొని బతికేవాళ్ళు భరత్ గారు. వీళ్ళందరూ మొగుళ్ళు ఇళ్లలో లేరు, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, పాపం పిల్లలు ఇంట్లో ఒక్కళ్లే ఉన్నారు. కానీ వదిలిపెట్టాం భరత్. ఇలా కాంప్రమైజ్ అయిపోవడం ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు, ప్రభుత్వ పెద్దల దృష్టికి పోతే దీని మీద డెఫినెట్ గా ఏం తేడా పడుతుంది భరత్ గారు? ఢిల్లీ పెద్ద దూరమా? అమెరికానే దూరం కాదు ఈ కాలంలో. ఇప్పుడు అమెరికా మొత్తం ఎందుకంటే ప్రభుత్వ పెద్దల దృష్టితో ఉండి జరిగిందా లేదా, ఒకవేళ ఉండి జరిగితే
డెఫినెట్ గా దాని ప్రెషర్ టాక్టిక్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు గుడి దాని విగ్రహాన్ని తరలించారంటారు కాబట్టి మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మేమైతే ప్రపంచంలో ఈ నిమిషం భరత్ గారు నేను ఇక్కడి నుంచి లేచానంటే దీనికి న్యాయం జరగదు. చరిత్ర పుటాలలో అంటే చరిత్ర పుస్తకంలో ఇది ఇంకొక పేజీ కింద మిగిలిపోయి ఆ పుస్తకం చెత్త కుండీలో పడేస్తారు. ఇట్ విల్ గెట్ ఇన్ టు రెడ్ టేపిజం భరత్ జీ, ఇట్ విల్ గెట్ ఇన్ టు రెడ్ టేపిజం. నేను ఈ రోజు ఇక్కడ లేచానంటే అమ్మవారి తల్లి గుడి అవ్వదు. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకు భరత్ గారు ఇంకా సనాతన ధర్మము రోజు పోయి అమ్మవారికి టెంకాయ కొట్టుకొని కోరికలు అడగడానికా? అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోతే ఇంకో గుడి ఎత్తుకుందామా? అమ్మవారి గుడి టెంకాయ కొట్టుకొని కోరికలు చెప్పుకోవడానికి. అన్ని గుళ్ళు ఎత్తిపోయినాక ఏం చేద్దాం భరత్ గారు? నెత్తికేసి కొట్టుకుందాం ఆ టెంకాయ. ఇప్పటికైనా ఈ రజాకార్ ప్రభుత్వము, అది దీని ముందు ప్రభుత్వము రజాకారే, ఇది రజాకారే, ఈ ఒప్పుకునేది లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది బ్లడ్ డెమోక్రసీ. మేము ఇక్కడ కూర్చుంటాం. రాజ్యాంగం మాకు అన్ని రకాలుగా శాంతియుతమైన ధర్నా చేసే హక్కు ఇచ్చింది. నేను ఎవరిని ఆపినా, నేను ఎవరిని ఆపలే. ఓకే మాధవలత గారు, మీరైతే 4 గంటలుగా మేము చూస్తున్నాం ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో చూద్దాం, ప్రభుత్వ పెద్దలు అయితే దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే